దమ్ బిర్యానీ మా ఇన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి తగినంత. నూనె ఇలా మరుగుతున్నప్పుడు వేయాలి ఆనియన్స్. ఇందులో ఒక టిప్పు ఒక చెప్తాను ఏంటంటే, ఉల్లిపాయలు ఎప్పుడైనా మనకి తొందరగా డీప్ ఫ్రై అవ్వాలి అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా డీప్ ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అలా వేపుకున్న ఆనియన్స్ ఈ కలర్లో రావాలన్నమాట. ఓకేనా? దానికి కావాల్సిన సామాగ్రి చికెన్ లెగ్ పీసెస్ వేయాలన్నమాట. ఇప్పుడు మనం దగ్గర పెట్టుకున్న మసాలా సామాన్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నీట్గా మొత్తం కలుపుకోవాలన్నమాట. జీలకర్ర పౌడర్ 1 స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్ ఓన్లీ, సొంపు అండ్ పువ్వు, నెక్స్ట్ చెక్క అంటే అక్కడ వేసినవన్నీ ఇక్కడ గ్రైండ్ చేయాలి. ఇది ఇలా పౌడర్ చేయాలన్నమాట. ఇలా అవ్వాలి అవన్నీ. ఇంకా కొంచెం ఉంచుకోవాలి. ఇది ఏంటంటే బిర్యానీ మంచిగా కలుపుకుంటేనే బిర్యానీ అనేది బాగా వస్తుంది. అలా వెల్లుల్లి పేస్ట్ ఇందులో మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బాగా కలిపి బాగా ఈ కారం మసాలా అంతా వేసి బాగా కలుపుకుంటే మ్యాగ్నెట్ అవుతుంది అనమాట. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్. బిర్యానీ మసాలా కొంచెం తగిన బిర్యానీ మసాలా, నెక్స్ట్ చికెన్ మసాలా కొంచెం, నెక్స్ట్ కొంచెం గరం మసాలా మళ్ళీ బాగా కలుపు. నెక్స్ట్ కొంచెం మిల్క్ వేసుకోవాలి. అది విషగడేలా ఉండాలి. మళ్ళీ మిక్సింగ్ 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 ఆనియన్ కొంచెం వేసుకో, కొంచెం సాల్ట్ అంటే రుచికి తగినట్టు. కింద మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇలా తయారైందనమాట. అక్కడక్కడ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, ఒక 2 గార్నిష్ కోసం. అండ్ నెక్స్ట్ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కొంచెం వేసుకోవాలన్నమాట. అని చెప్పి పక్క నుంచి సాంగ్ పాడాలన్నమాట. ఏం చేస్తున్నారంటే బిర్యానీ రైస్ తీసి నానబెడుతున్నాం. ఉప్పు క్వాంటిటీ చాలా వేసుకోవాలి. లెమన్, నెక్స్ట్ కొంచెం 6-7 మిరియాలు. ఇవన్నీ ఫస్ట్ మనం తీసుకున్నాం కదా ఐటమ్స్ మసాలా అవన్నీ. జీలకర్ర దేనికంటే డైజెషన్ కోసం చెప్పండి. లాస్ట్లో కొరియాండర్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నీరు అన్నది ఇలా మరగాలన్నమాట. ఫస్ట్ వేసుకున్న అన్నీ కూడా తీసేయాలన్నమాట. ఫైనల్గా మనం ఎదురు చేస్తున్న చికెన్ బిర్యానీ. సింపులే, మీరు కూడా వండేసుకోండి.